ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 72% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 17 నెలల పాటు ప్రాజెక్టు పనులను ఆపడం వల్ల విధ్వంసం జరిగిందని మంత్రి ఆరోపించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రకు, రాయలసీమకు నీటిని అందించే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. పోలవరం ఒక ప్రాధాన్యత రాజధానితో పాటు పోలవరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి వరం. అది పూర్తి చేయలేని ఆ రోజు 72% 19కి వరకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన పరిస్థితి. తర్వాత ఏదైతే వచ్చినటువంటి ప్రభుత్వం 17 నెలలు ఏజెన్సీ కానీ అక్కడ కనీస అధికారులు లేకుండా చేయడంతో విధ్వంసం గురైందో దాన్ని అధిగమించడానికి మళ్ళీ 5 నెలల్లో 20-25 సార్లు రివ్యూ చేసి ఒకసారి క్షేత్ర పర్యటన చేసిన ద్వారా ఒక తుదురూపుకు రావడం జరిగింది. ఆ డీ వాల్ని మనం రేపు జనవరిలో ప్రారంభించుకోవాలని, కర్కం రాక్ఫీల్ డ్యామ్ కూడా ప్యారలల్గా ప్రారంభించుకోవాలని, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారు. ఒక్కసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క నెల కానీ వృధా లేకుండా పనిచేసి పూర్తి చేయాలి. నదుల అనుసంధానం ద్వారా గోదావరి జలాలు మరి అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు పంపించాలి.